బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో సీఎం తీర్మానం చేయడంతో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. బీసీ బిల్లు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, రేవంత్ రెడ్డి సారథ్యంలోని అది నెరవేరనుందని సంతోషం వ్యక్తం చేశారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీలు కలలు కంటున్న 42% రిజర్వేషన్ నిజం కాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సూచన మేరకు మాట తప్పకుండా ఎంతో సాహసంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లో 42% బీసీలకి కల్పించాలని చెప్పేసి తీర్మానం చేయింది. దీన్ని స్వాగతిస్తున్నాం. మరి ఏదైతే చట్టసభల్లో మరి ఇంతవరకు కూడా రేపు రాబోయే రోజుల్లో చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తారు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్లో భాగంగా 42% స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్ కల్పిస్తారని దానికి అనుగుణంగా అడుగులు పడ్డాయి. ముఖ్యంగా ఏదైతే రాబోయే రోజులలో మరి బీసీలకి అండగా ఉండేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఉన్నది. గత 75 సంవత్సరాల కళ ఇది బీసీలకి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 1,60,00,000 మంది బీసీలు ఉన్నారు. 56% బీసీలు ఉన్నారు. మరి 56% బీసీలకి మేమెంతో మాకంతా అనే నినాదంతో 112 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఈరోజు మరి ఇక్కడ జిల్లా పార్టీ ఆఫీసులో సంబరాలు చేసుకుంటారు బీసీలు అందరూ కూడా. అసెంబ్లీ